లీప్ సంవత్సరం జనవరి నెలలో వచ్చిన క్యాలెండర్ మళ్ళీ ఏ నెలలో వస్తుంది? జనవరి నెల నుంచి స్టార్ట్ చేసి ప్రతి నెలలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో చూసి ఆడ్ డేస్ 7కి ఈక్వేట్ అయ్యేంత వరకు తీసుకోవాలి. జనవరిలో 31 డేస్ ఉంటాయి అంటే 3 ఆడ్ డేస్ ఉంటాయి. లీప్ సంవత్సరం ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి అంటే 1 ఆడ్ డే ఉంటుంది. మార్చిలో 31 డేస్ ఉంటాయి అంటే 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఇక్కడ ఆడ్ డేస్ మనకి 3 + 1 + 3 7కి ఈక్వేట్ అయ్యాయి. ఇలా ఆడ్ డేస్ 7కి ఈక్వేట్ అయిన తర్వాత వచ్చే నెలలో సేమ్ క్యాలెండర్ ఉంటుంది. మార్చి తర్వాత వచ్చే నెల ఏప్రిల్, అంటే ఏప్రిల్లో ఉన్న క్యాలెండర్ జనవరిలో ఉన్న క్యాలెండర్ రెండు సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏప్రిల్లో వచ్చిన క్యాలెండర్ జనవరిలో ఉన్న క్యాలెండర్ సేమ్ ఉండవు. ఎందుకంటే జనవరిలో 31 డేస్ ఉంటాయి, ఏప్రిల్లో 30 డేసే ఉంటాయి. 2 నెలల క్యాలెండర్ సేమ్ ఉండాలి అని అంటే 2 నెలల్లో మనకి సేమ్ డేస్ ఉండాలి. కాబట్టి ఏప్రిల్లో వచ్చిన క్యాలెండర్ జనవరిలో వచ్చిన క్యాలెండర్ రెండు సేమ్ కాదు. ఆడ్ డేస్ 7 డేస్కి ఈక్వేట్ అయిన తర్వాత వచ్చిన నెక్స్ట్ మంత్ సేమ్ క్యాలెండర్ అవ్వనప్పుడు మనం ఆడ్ డేస్ని 14 వరకు కన్సిడర్ చేయాలి. ఏప్రిల్లో మనకి 30 డేస్ ఉంటాయి అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి, మేలో 31 డేస్ ఉంటాయి అంటే 3 ఆడ్ డేస్ ఉంటాయి, జూన్లో 30 డేస్ ఉంటాయి అంటే 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు ఆడ్ డేస్ అన్నింటినీ కౌంట్ చేస్తే 14కి ఈక్వేట్ అవుతుంది. ఇలా ఆడ్ డేస్ 7కి లేదా 7 మల్టిపుల్కి ఈక్వేట్ అయిన తర్వాత వచ్చే నెక్స్ట్ మంత్లో సేమ్ క్యాలెండర్ ఉంటుంది. ఇక్కడ జూన్ తర్వాత వచ్చే నెక్స్ట్ మంత్ జూలైలో 31 డేస్ ఉంటాయి, జనవరిలో కూడా 31 డేస్ ఉంటాయి. అంటే ఈ 2 మంత్స్లో సేమ్ క్యాలెండర్ ఉంటుంది. ఒక లీప్ ఇయర్లో జనవరిలో వచ్చిన క్యాలెండర్ మళ్ళీ జూలైలో రిపీట్ అవుతుంది.